హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బియ్యం వేయలేదంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అరకప్పు మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండి ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటల తర్వాత మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. నీళ్లు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతనే తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారనుకోండి 2 పిండిలు కూడా చక్కగా కలుస్తాయి. అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను, తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఈ 2 పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పొలబెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పిండిని పొలబెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుందనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈవినింగ్ ఒక 5 గంటలు ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక 4 గంటల సేపు పిండిని పొలబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ అంతా అలా వదిలేశారనుకోండి, సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. అందుకని సమ్మర్లో అయితే కొంచెం తక్కువ టైము ఈ పిండిని పొలబెట్టుకోవాలి. అదే వింటర్లో రైనీ సీజన్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు. నేనైతే ఈ వీడియోని వింటర్లో షూట్ చేశాను అనమాట, అందుకని ఓవర్ నైట్ వదిలేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పలచగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ కదా, అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు. సో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అట్లకాడతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీ
క్రిస్పీగా కాలుతుంది అనమాట. సో దోశని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. దోశలు మీకు కావాల్సినన్ని వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా కావాల్సినన్ని దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అస్సలు బియ్యం లేకుండా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ జొన్న పిండితోటి సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఎప్పుడైనా ఉపవాసాలప్పుడు నైట్ డిన్నర్లోకైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ దోశలు వెయిట్ లాస్కి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్నపిండి సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్నపిండి సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అంటే చనాదాలు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఈ పప్పుల్లోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా. మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే మెంతులు 3 కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ మినప్పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో జోవర్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది కదా, ఆ జొన్న పిండినే యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్ళను పోసుకొని మీ చేత్తోనే ఈ పిండి అంతా కూడా చక్కగా నీళ్ళలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నీళ్ళే సరిపోతాయని ఏమీ లేదు. ఈ జొన్న పిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా పట్టొచ్చు. కాబట్టి పిండిని చూసుకుంటూ ఈ విధంగా నీళ్ళలో చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా, ఆ మినప్పిండిని ఈ జొన్న పిండిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్లనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు గరిటతో కలుపుకున్నారంటే మీకు ఫర్మెంటేషన్ అనేది అంత సరిగా జరగదు అండ్ దోశ కూడా అంత స్మూత్గా రాదనమాట. సో అందుకోసమని ఇలా చక్కగా చేత్తోనే బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పొలయపెట్టుకోవాలి. మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని చక్కగా ఉదయాన్నే దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా. మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా. ఈ విధంగా ఉండాలి, గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా పెనం మీద వేసుకొని కొద్దిగా లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం సెట్ దోశ అంటే మందంగా ఉంటుంది కదా, సో అందుకోసం ఇలా కొద్దిగా చిన్న దోశల్ని మందంగా వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తే మనం పిండిని చక్కగా కరెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో దోశ పైన ఇలా అంతా కూడా హోల్స్ వచ్చిన తర్వాత
ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ కావాల్సిన దోశలను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో? మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. నేనైతే గట్టి పల్లి చట్నీతో సర్వ్ చేశాను. నేను ఎక్కువగా ఇంట్లో ఈ పల్లి చట్నీ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పెసరపప్పు నానబెట్టకుండానే నిమిషాల్లో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టుని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు చెప్పిన పల్లి అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పెసరట్టు వేసుకోవాలంటే 8 గంటల సేపు పెసర నానబెట్టుకొని దోశ వేసుకుంటూ ఉంటాం కదా, బట్ హోటల్స్లో అయితే అలా చేయరంట. నేను రీసెంట్గానే ఈ హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీని తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పెసరట్టుని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే ఈ ఉల్లి పెసరట్టుని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే చక్కగా మనం దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా రంగు మారిపోయి పల్లీల గింజ లోపల వరకు వేగకుండా మనకి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పల్లీలు చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని అల్లాన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకే టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా
ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపును కూడా చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పల్లి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ పెసరట్టుకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, చట్నీని పక్కన పెట్టేసుకొని వెంటనే వేడివేడిగా మనం దోశలు వేసేసుకుందాం. ఈ పెసరట్టు వేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల పెసలను వేసుకోండి. ఈ దోశ కోసం బద్ద పెసరపప్పు కాకుండా ఇలా ముడి పెసలను వాడితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పెసలని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి పెసలు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వీటిని గ్రైండర్లోకి వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పెసలన్నీ కూడా గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పెసలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల పెసలకి 1.5 కప్పుల నీళ్ళను పోసుకొని గ్రైండర్ని ఆన్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ మీకు చూస్తే నీళ్ళు ఎక్కువగా అయినట్లు అనిపిస్తాయి, బట్ మనకి పెసలు నలిగే కొద్దీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఫైనల్గా పెసరపిండి గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. సో పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/4 కప్పు నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ వేసుకునేటప్పుడు పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, బట్ ఈ పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పెసరట్టు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో పెనం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ మీద అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని నార్మల్ గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. దోశ సరిగా కాలలేదు అంటే పెనానికి అతుక్కున్నట్టుగా వస్తుంది అనమాట. మనకి ఇంట్లో ఉన్న పొయ్యిలకి ఇంత పెద్ద మంట రాదు కాబట్టి మనం ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఇక్కడ సైడ్స్న మంట సరిగా తగలలేదనమాట, అందుకని సైడ్స్న కొంచెం ఇలా తునిగినట్టుగా వచ్చింది. నెక్స్ట్ దోశ వచ్చేసి నేను కొంచెం చిన్నగా వేసాను. దోశ వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, జీలకర్ర, తురిమిన క్యారెట్ ఇవన్నీ వేసుకొని అట్ల కాడతో ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఇవి దోశకి అతుక్కుపోతాయి. నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని నేనైతే ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో ఈ విధంగా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే పెసరపప్పు నానబెట్టకుండానే దోశలు వేస్తారనమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన పెసరట్టుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన ఈ పల్లి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే నిజం చెప్పండి నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు ట్రై చేస్తామో అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేయండి, పెద్దగా టైం కూడా పట్టదు. సో ట్రై చేస్తారు కదా, ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో టేస్టీగా అలాగే హెల్దీగా జొన్న పిండితోటి గుంత పొంగనాలని అలాగే ఇన్స్టెంట్గా టేస్టీగా ఉండే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్తో మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి,
ఖచ్చితంగా జొన్న పిండి ఉన్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి చల్లారిన తర్వాత కూడా ఇంతే క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఈ జొన్నపిండి గుంత పొంగనాలని పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టించేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే టేస్టీ అండ్ హెల్దీ గుంత పొంగనాలని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 గంట ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకోండి. ఇలా నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నారంటే ఈ గుంత పొంగనాలు తినేటప్పుడు మనకి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఒకవేళ పెసరపప్పు నానబెట్టుకునే టైం లేకపోతే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో ఈ పెసరపప్పు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. ఫ్రెష్ పెరుగు కన్నా కానీ కొంచెం పులిసిన పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో పెరుగులో కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మొత్తానికి 1 కప్పు నీళ్ళని వేసి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా తెల్ల తెల్లగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నూనెను వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జారుని తీసుకొని ఇందులోకి 1/4 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తానికి చట్నీ చూసారా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ముందుగా తాలింపు పెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు చక్కగా మనకి ఈ జొన్న పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ బాగానే వస్తాయి, కానీ వంట సోడా వేసుకుంటే మనకి చక్కగా లోపల గుల్లగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గుంత పొంగనాల కోసం పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో గుంత పొంగనాల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి పిండి రెడీ అయిపోయింది. గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్క గుంతలో కొద్ది కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోండి.
నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వుల్ని వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నువ్వులు వేసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేసిన ఈ జొన్న పిండి గుంత పొంగనాల పిండిని వేసుకొని ఫస్ట్ అంచుల్లో ఉండే గుంతల్లో ఈ పిండిని వేసుకోండి. తర్వాత మధ్యలో వేసుకోండి. ఫస్టే మధ్యలో వేసేసుకున్నారంటే మంట అక్కడ ఎక్కువగా తగులుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఇలా చివర్లో వేసుకొని ఆ తర్వాత మధ్యలో ఇలా గుంత పొంగనాలను వేసుకొని మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని కాల్చుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇందాక చూపించాను కదా నేను ఉడెంది టర్నర్ ఉందని, ఆ టర్నర్తోనే నేను చక్కగా దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకుంటున్నాను. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మీరు కావాలంటే కొద్దిగా నూనెను వేసుకొని రెండు వైపులు కూడా గుంత పొంగనాలు చక్కగా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని గుంత పొంగనాలు కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు గుంత పొంగనాలు వేసుకోవచ్చు. పిండి ఏమీ పాడవదు అనమాట. సో చక్కగా ఇలా కావాల్సిన గుంత పొంగనాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక గుంత పొంగనాన్ని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల చక్కగా పిండిగా లేకుండా చూసారా గుల్లగుల్లగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె చేయడం అంటే చాలా కష్టం, బట్ ఈ జొన్న పిండితో గుంత పొంగనాలు అయితే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ జొన్న పిండి గుంత పొంగనాలను ట్రై చేస్తారు కదా. పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే కొలతలతోటి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల రాగుల్ని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో రాగుల్ని కొలుచుకొని తీసుకున్నాను. మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే మీరు బ్రౌన్ రైస్ అయినా లేదంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. రాగుల్లో మనకి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ సార్లే ఈ రాగుల్ని శుభ్రంగా కడగండి. సో 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకోకూడదు. అది వేస్తేనే మీకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి నానబెట్టుకున్న తర్వాత ఏమి వేసుకోవాలో నేను చూపిస్తాను. సో 6 గంటల తర్వాత మీకు నేను రాగులు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ రాగుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటేనే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. పలచటి అటుకులు వేసుకోకూడదు. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ అటుకుల్ని రాగులతో పాటుగా ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు ఈ అటుకులు నానబెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా అటుకులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకోండి. అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకోసం నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను చూసారా, పిండి ఎక్కడా కూడా బరక లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి.
ఇదే విధంగా మిగిలిన పప్పులు రాగులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం రూమ్ టెంపరేచర్లో పెడితేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసి పిండి చక్కగా పొంగింది కదా, ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందే సాల్ట్ని వేసుకున్నాం కదా, సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి చూసారా, మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా చక్కగా పిండి సెట్ అయిపోతుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడం కోసం మనం ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లకి ఒక చుక్క నూనెను వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకున్నాను. ఇడ్లీ పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగానే ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ కడాయిలోకి కొన్ని నీళ్ళని వేసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు చూసారా, ఇలా చక్కగా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగకుండా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్నారంటే ఇడ్లీ మీకు పొంగవన్నమాట. అందుకని నీళ్ళు చక్కగా మరిగేటప్పుడే ఇలా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి ఒకవేళ పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఇడ్లీని చక్కగా ఇలా తడి స్పూన్తో డీమోల్డ్ చేసుకోండి. చూసారా, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా అన్ని రాగి ఇడ్లీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో అలాగే ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక రాగి ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మళ్ళీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రాగి ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా బూరెల్లాగా పొంగుతూ వస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ హెల్తీగా టేస్టీగా బియ్యం లేకుండా జొన్నలతోటి ఇలా క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఈ జొన్న దోశలను వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కూడా మర్చిపోతారు ఈ దోశ తిన్నారంటే, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా తిని హెల్తీగా బరువు తగ్గొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్తీ జొన్న దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి. మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ జొన్నల్ని ఖచ్చితంగా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఖచ్చితంగా 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ మినపప్పును మాత్రం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. జొన్నలు నానబెట్టుకున్న 2 గంటలకి ఈ మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే జొన్నలు నానబెట్టుకున్నప్పుడైనా సరే నానబెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు జొన్నలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా,
మనకి జొన్న ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా జొన్నలు నానబెట్టుకోవాలి. జొన్నలు మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి పావు కప్పు వరకు పల్చటి అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పల్చటి అటుకులు లేకపోతే లావుగా ఉండే మందపాటి అటుకులైనా వేసుకోవచ్చు. అయితే మందపాటి అటుకులైతే ఒక పావు గంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. పల్చటి అటుకులైతే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మందంగా ఉండే అటుకులు వేసుకునే వాళ్ళు కొంచెం సేపు నానబెట్టుకొని వేసుకోండి. సో ఇలా మినపగుళ్ళు అటుకులను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప రుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 8 గంటల ముందు నానబెట్టుకున్న ఈ జొన్నలను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ జొన్నలను మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం మనం చేత్తో పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ జొన్న దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ టైము లేట్గా గ్రైండ్ చేసుకొని పిండిని ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే జొన్న పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట. అందుకని నైట్ లేట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది. అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటుంటే ఈవినింగ్ టైంలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి మనకి ఇలా చక్కగా పైకి పొంగి చక్కగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పెనం చక్కగా క్లీన్ అయిపోయి మనం వేసే దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు దోశల పెనం మీద మధ్యలో వేసుకొని ఈ విధంగా పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ పైన ఇలా పిండి తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ అనమాట. సో ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశను తీసుకోవచ్చు. లేదంటే ఇదే విధంగా కూడా దోశను తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా రెండో వైపు కూడా దోశ కొంచెం కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా అయితే వస్తుందో అన్ని దోశలు కూడా సేమ్ అదే విధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 20 దోశల వరకు అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తాలింపు ఏమీ లేకుండా హోటల్ వాళ్ళు చేసే గట్టి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో చక్కగా ఇలా దోశలన్నీ కూడా వేసేసుకొని
చేసుకొని ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. జొన్నలతో వేసిన దోశలు అంటే ఎవరైనా నమ్ముతారా? నార్మల్ దోశ కన్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చిని ఇలా మినపప్పుతో నానబెట్టుకొని దోశ వేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అన్ని దోశలు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో పక్కా కొలతలతోటి ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.